వెల్కమ్ టు ఓహో టాకీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ తన దూకుడును కొనసాగిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అయితే ఏర్పరచుకున్నారు. మరి 10 ఏళ్ళు కష్టపడ్డ పవన్ కళ్యాణ్కు 2024 సంవత్సరంలో విజయం దక్కింది. ఆ విజయంతో ఉత్సాహంలో ఉన్న పవన్ కళ్యాణ్ మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ వివిధ శాఖలను కూడా నిర్వహిస్తున్నాడు. మరి ఆ మధ్యకాలంలో లైంగిక దాడులపైన, ల్యాండ్ ఆర్డర్ పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాన్ని పరోక్షంగా ప్రశ్నించినంత పనిచేశాడు. హోమ్ మినిస్టర్ మంగళపూడి అనితను కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ చూసినట్లయితే ఆయన ముక్కుసూటితనం, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులను ఆయన ప్రస్తుతం నిలదీస్తూ ఉన్నాడు. ఈ అంశాన్ని మనం తీసుకున్నట్లయితే అధికారంలో మెజారిటీ సీట్లను గెలుచుకున్న టీడీపీకి ఇది మింగుడుపడని అంశం అనే చెప్పాలి. ప్రస్తుతం పవన్ అయితే ఆయన దూకుడు కొనసాగిస్తూ బీజేపీతో ఒక ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తూ మహారాష్ట్రలో సైతం మొన్న ఆయన ప్రచారాన్ని అయితే కొనసాగించారు. పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మొన్న మనం చూసినట్లయితే కాకినాడ పోర్టును కూడా ఆయన సందర్శించడం, అక్కడ అక్రమంగా ఏవైతే బియ్యము రవాణా జరుగుతున్నాయో దాన్ని ఆయన నిలదీయడం జరిగింది. ఆ పోర్టుకు సంబంధించిన అధికారులను కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇదంతా ప్రజలకు ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజల పక్షాన ఇక్కడ పవన్ కళ్యాణ్ పోరాడుతూ ఉన్నాడు. ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేయాలని, అన్నీ సజావుగా సాగాలని, అవినీతి జరగొద్దని పవన్ కళ్యాణ్ ఏదైతే జరుపుతున్న పోరాటం ఏదైతే ఉందో ప్రజలైతే హర్షిస్తూ ఉన్నారు. కానీ కూటమిలో ఉన్న ఒక పార్టీగా, కూటమిలో ఉన్న ఒక మంత్రిగా, కూటమిలో ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తూ ఉంటే అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈవెన్ అందులో ఉన్న ప్రధాన నాయకులు దీన్ని హర్షిస్తున్నారా, లేకపోతే ఇదేం తనదొప్పిరా బాబు అని చెప్పేసి ఆలోచిస్తున్నారా అనే అంశం అయితే మనకి ఇప్పటివరకైతే బయటకు రాలేదు. వాస్తవానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నాయకుల కంటే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్న పవన్ కళ్యాణే ఎక్కువగా తన పనితీరును మెరుగుపరుచుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. అది మెజార్టీ సీట్లు గెలుచుకున్న టీడీపీ అధికారంలో అధికారాన్ని చేపట్టిన టీడీపీ ఏదైతే ఉందో ఈ విధంగా పవన్ కళ్యాణ్ చేసుకుంటూ పోతుంటే టీడీపీ ఉనికి కోల్పోయే అవకాశం అయితే ఉంది. జనసేనకు ఆదరణ పెరిగే అవకాశం ఉంది. రాబోయే కాలంలో పవన్ యొక్క దూకుడుకు అడ్డుకట్ట వేస్తారా, లేదంటే పవన్ కళ్యాణే నిదానంగా కూటమి నుంచి తప్పుకొని ఇంకా ప్రత్యేకంగా ఒక స్ట్రాటజీని ఏమైనా రూపొందించుకుంటారా అనేదైతే ఒక పెద్ద చర్చనీయాంశం.